హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వంకాయ టమాటా కర్రీ చూస్తున్నామండి. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఇలా చేస్తే మస్తు నచ్చుతుంది. అసలు మా ఇంట్లో ఎవరికి నచ్చకపోయినా నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ మనం కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అది హీట్ కాగానే పోపు గింజలు యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగగానే ఒక ఉల్లిగడ్డని కట్ చేసుకొని ముక్కలుగా ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలు వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇవి కొంచెం వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. కొంచెం మసాలా కూడా బాగా వేసుకుంటే సూపర్ ఉంటుంది. అసలు నాకైతే బాగా నచ్చుతుంది ఈ కర్రీ. మా ఇంట్లో వాళ్ళకి అసలు నచ్చదు అనమాట. వాటర్ వేస్తే నచ్చదు. నాకు వాటర్ వేసిన కర్రీస్ బాగా నచ్చుతాయి. ఇట్లా వంకాయ ముక్కల్ని మంచిగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో పెట్టుకోవాలండి. లేకపోతే చేదైపోతాయి ముక్కలు. అంటే మనం కర్రీ స్టార్ట్ చేయగానే కట్ చేసుకోవాలి. ఎప్పుడో కట్ చేసి పెట్టొద్దు, చేదైపోతాయి. అవి కలర్ చేంజ్ అయితే ఖచ్చితంగా చేదవుతాయి. చూడండి, వైట్గానే ఉన్నాయి. నేను వెంటనే ఆనియన్స్ పోపులో వేయగానే వెంటనే ఇవి ముక్కలు కట్ చేసుకున్నా. ఇలా వేసుకొని మొత్తం కలిపి పెట్టుకోండి. ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అంతా ముక్కలకు పడితే సరిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇలా ఉడికితే సరిపోతుందండి మనకి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనము ఒక 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి నాటు టమాటాలండి, ఇంట్లో పండించినవి, అందుకే రెడ్గా లేవన్నమాట. ముక్కలు వేసుకున్న తర్వాత జస్ట్ మూత పెట్టి ఉంచండి. కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టమాటాలు మంచిగా ఉడికిపోతాయి ఆవిరికి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత కలుపుకోవాలి. చాలా మంచిగా కలిసిపోతాయి అన్నమాట టమాటాలు. ఇప్పుడు నేను ఒక స్పూన్ అంతా కారం యాడ్ చేస్తున్నానండి. తర్వాత 1/2 స్పూను ఉప్పు యాడ్ చేసుకున్నా. ఇవి 2 మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ముక్కలకు ఉప్పు కారం మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత మనం మూత తీసేస్తే కొంచెం ముక్కలకి ఉప్పు కారం అన్నీ పడతాయి. ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నాకైతే ఏం కూరలు తినబుద్ధి కానప్పుడు నేను అన్ని కూరలలో ఇట్లా వాటర్ వేసుకొని వండుకొని తింటా. నాకు మస్తు అనిపిస్తుంది. చపాతీలోకి, రాగి సంకట్లోకి, అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు అసలు వాటర్ వేసి వండితే చాలా ఇష్టం. కర్రీసు ఫ్రైలు నాకు అసలు నచ్చవండి. ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇంట్లో చేసుకున్న గరం మసాలా యాడ్ చేస్తున్నా. కొంచెం కారం కోసము, పచ్చివే అనమాట, అవి వేయించకుండా ఇంట్లో మిక్సీ పట్టుకున్న ఆ గరం మసాలా యాడ్ చేసుకున్నా. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కర్రీ. అందుకోసమే చలికాలం కదా, కొంచెం టేస్ట్గా అనిపిస్తలేదు, కొంచెం కారంగా ఉండాలనేసి ఇలా ట్రై చేసిన. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అఫ్కోర్స్ అందరూ చేస్తారనుకోండి, నేను చేసింది ఈరోజు అలా పెట్టేసిన అనమాట. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా మన వంకాయ ముక్కలకి పడుతుంది. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతురండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే నేను కొంచెం ముందుకు వెళ్తా. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, వంకాయ టమాటా కర్రీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.